అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. రేపు మీతో పాటు మా పుట్టినరోజు జరుపుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించిన మీకు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే మేడం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంతమంది ఆడపిల్లలు నా కళ్ళ ముందు తిరుగుతుంటే నాకు ఆడపిల్లలు లేరు అన్న బాధ తొలగిపోయింది. రేపు జరగబోయేది నా బర్త్డే కాదు, నా బంగారు తల్లుల పుట్టినరోజు. అఖిల, ఈ కర్టెన్ రైస్ చేస్తే కాన్సెప్ట్ ఏంటో క్లారిటీగా అమ్మాయిలందరికీ అర్థమవుతుంది. కత్తెర తీసుకురమ్మంటారా బావగారు? కత్తిరించి అలవాట్లు ఎక్కడికి పోతాయి? నీ బుద్ధి పోనిచ్చుకోలేదు. ఈయనొకడు, నేను ఒకటంటే ఈయన ఇంకోటి అర్థం చేసుకుంటాడు. సిజర్స్ అవసరం లేదు పిన్ని. మామ్, అది లాగితే ఓపెన్ అవుతుంది. పెద్దబాబు, నువ్వు కూడా రా. వెళ్ళు నాన్న. కిరీటం ఏంటంటే? ఘట్టమనేని సామ్రాజ్యంలో అడుగు పెట్టబోయే యువరాణి. రూపమేంటో తెలీదు. అపురూపమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీలో ఎవరో ఒకరు విజేత అవుతారు. మా జీవన స్రవంతిలో భాగస్వాములవుతారు. మీరు పుట్టినరోజే మేం పుట్టడం చాలా లక్కీ అని మాకు అర్థమైంది మేడం. గెలిస్తే 1000 కోట్లు రావడం కన్నా మీ అభిమానం మాకు దక్కుతుందన్న సంతోషమే ఎక్కువ ఉంది మేడం. చూసావా అక్క, ఎవరికి డబ్బులు అవసరం లేదంటున్నారు. అనవసరంగా 25% షేర్స్ ఇచ్చేస్తామన్నావు. మాటంటే మాటే భవానీ. 1000 కోట్లు దక్కించుకునే అమ్మాయి మాతో కలిసి పనిచేస్తుంది, కలిసిమెలిసి ఉంటుంది, కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ 2 రోజులు మా ఫ్యామిలీతో సరదాగా గడపండి. పోటీ కన్నా మీ ఆటపాటలు, ఆనందం మాకు చాలా ముఖ్యం. ఎవరి బర్త్డే అయినా వస్తే విషెస్ చెప్తాం, కానీ ఇక్కడ నా బర్త్డే అని మీరు శుభాకాంక్షలు చెప్పినా నేను తిరిగి మీ అందరికీ విష్ యూ ద సేమ్ అని చెప్తాను. ఇలాంటి అరుదైన సందర్భం ఎప్పుడో గానీ రాదు. అందరూ లక్కీ గర్ల్స్ ఆంటీ. వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సెలెక్షన్ చాలా కష్టం అనిపిస్తుంది. ఫైనల్ గా రేపు విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది కదా. లెట్స్ వెయిట్. ఆ విజేతని కూడా పెద్దబాబే డిసైడ్ చేస్తాడు. నేనా? అదేంటమ్మా, నువ్వే కదా నిర్ణయించాలి. నేను వీళ్ళందరినీ ఆహ్వానించడం వరకే నాన్న. నీ జీవితంలోకి వచ్చేదెవరో నువ్వే ఎంచుకోవాలి.
పెదబాబు జీవితంలోకి వచ్చే అమ్మాయిని డిసైడ్ చేస్తున్నారా? జీవితం అంటే పెద్దబాబు లైఫ్ అంతా బిజినెస్తోనే ముడిపడి ఉంది కదా. వ్యాపార సామ్రాజ్యంలో అడుగు పెట్టబోతున్న యువరాణి ఎవరో మన ప్రిన్స్ పెద్దబాబే ఎంచుకోవాలని మా ఉద్దేశం, కోరిక కూడా. అదెంతసేపు? వరుసగా నిలబెట్టి 2-3 ప్రశ్నలు అడిగితే ఎవరేంటి అనేది తెలిసిపోతుంది. ఇది ఇంటర్వ్యూ కాదు గౌరీ, ఇట్స్ ఎ లైఫ్. పలకరింపులు, ప్రేమాభిమానాలు, పద్ధతులు ఇవి కూడా ముఖ్యం. వ్యాపారంలో ఇవన్నీ ఉంటాయా అక్క? ఉండకూడదు అనే రూలు ఏమీ లేదే. యూర్ రైట్ ఆంటీ. ఎమోషన్స్ లేకపోతే వ్యాపారమైన జీవితమైనా పట్టింపుండదు. దేవా సార్, మీరు విన్నన్ని ఎలా ఎంచుకుంటారు? చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. పార్టిసిపెంట్స్ కన్నా జడ్జిమెంట్ చేయడమే కష్టమవుతుంది. పెదబాబుకి నచ్చిన అమ్మాయినే ఎంచుకుంటాడు. ఐ మీన్, ఫలానా అమ్మాయి పర్ఫెక్ట్ అని మెచ్చుకుంటే చాలు. ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూసి తనకి సూట్ అవుతుందా లేదా అని గమనిస్తాడు. ఆ కళ్ళల్లోని భావాలు పెదబాబుకు అర్థమవుతుందని మా అభిప్రాయం. నేనే విన్నర్ అవుతానంటీ. ఎలాగన్నది రేపు మీరే చూస్తారు. అఖిలక్క అంతరార్థం ఏంటో స్పష్టంగా తెలియదు గాని పెదబాబు పార్వతి పేరు అనౌన్స్ చేసినా చేసేస్తాడో. ఏమవుతుందో చూడాలి. వచ్చేసాం పదక్క. దాక్క ఆగండమ్మా, ఆగండి. ఎవరు మీరు? నన్ను పార్వతిని, అమ్మగారింట్లో పని చేస్తాను. అక్క, బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పక్క, గుర్తుపడతాడు. మీరేం చెప్పినా నేను గుర్తుపట్టలేను బాబు, ఎందుకంటే కొత్తగా వచ్చాను. వాళ్ళకి తెలుసుండదు లేరా అన్న. నేను లోపలికి పోయి ఈ కవర్ ఇచ్చి వస్తాను. పంపిస్తావా? కుదరదమ్మా, సారాలతో ఫోన్ చేపిస్తే పంపిస్తా. ఇదొచ్చేసిందేంటి? మళ్ళీ దరిద్రంలా బండ వెదవను కూడా వెంట పెట్టుకుని వచ్చింది. దీన్ని లోపలికి రానివ్వకూడదు. ఏవయ్యా హనుమంతు, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఏటైనా సినమ్మ గారు, నానేటి చేసినాను. నీ కూతుర్ని ఇక్కడికి రావద్దని చెప్పలేదా? అమ్మగారు వాళ్ళు వద్దన్నాక అది కూడా రానందమ్మా, ఇంటికాడే ఉంది. అవుట్ హౌసే అనుకున్నాను. ఈ ఫామ్ హౌస్ కూడా నీకే రాసిచ్చిందా అఖిలక్క? అదేంటి చిన్నమ్మ గారు అట్టా అంటున్నారు? మరి నీ కూతురు ఇంటి దగ్గర ఉందంటేను ఇక్కడే ఉన్న పార్వతిని చూసి ఇది కూడా మీ ఇల్లేమో అనుకున్నాను. పార్వతి ఏడాడుంది చిన్నమ్మ గారు. అక్కడ చూడయ్యా ఆంజనేయ. ఇప్పుడు అక్క చూసిందంటే మండిపడుతుందో, కాల్చి బూడిద చేస్తుందో. రావద్దన్నాక రాకూడదు. ఇక్కడ ఆనందాన్ని నీ కూతురు చెడగొట్టిందనుకో, పుట్టినరోజు నాడే అది చచ్చిన రోజు అవుతుంది. ఇలా అంటున్నానని బాధపడుకో. ఇదిగో హనుమంతు, కోపంలో నీ కూతుని చెడామడ తిట్టి గెంటేశావు. మళ్ళీ ఆ పాప నాకు చుట్టుకుంటుంది. అసలే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నీతో మాట్లాడుతూ ఉన్నాను చూడు. అన్నా, పెద్దబాబు గారితో చెప్పిద్దామన్నా.
మా కాడ సెల్ ఫోన్ లేదు. నేను చెప్తాను, నువ్వు ఫోన్ చేసి అడుగు. ఆ, అన్న ఇట్ట ఇచ్చి అట్ట వచ్చేద్దాం. సరే, త్వరగా వచ్చేయండి అమ్మా. మీకు చెప్తే అర్థం కాదా? ఎందుకు వచ్చినారు? అయ్యా, నువ్వు కావాలని చేస్తావో ఏమో పార్వతి. ఈ నా కొడుకంటే పిల్ల నా కొడుకు, ఆడికి తెలవదు అనుకోవచ్చు. 20 ఏండ్లు ఉన్నాయి, నీకన్నా బుద్ధుండాలి కదా. ఈ కవర్ అమ్మగారు ఇంటికాడ మర్చిపోయినారయ్యా, ఇచ్చి వెళ్దామని వచ్చాం. అవునయ్యా, అమ్మగారు కార్లో ఎట్టమన్నారు. నానే మర్చిపోయినాను. మర్చిపోతే ఇంటికాడ నుంచి ఫోన్ చేసి నాకు చెప్పాలా? కారు వేసుకుని వచ్చేటోడిని మీరు దేనికి రావడం? పొండి, అమ్మగారు సుత్త సంపెడతారు. దండం పెడతాను, పొండి తల్లి. పోరా. నువ్వేం దండం పెట్టొద్దులే, మేం పోతాం. గని ఈ కవర్ అయ్యకివ్వు, అమ్మగారికి ఇస్తాడు. ఇదిగో పట్టు. పొండి బేగ. ఎవరు నా సుత్తి అమ్మగారితో చెప్తారు. చిన్నమ్మగారు చూసినారు కూడా. ఆ అమ్మ చెప్తే కొంపలు అంటుకుంటాయి. ఆటోలో పొండి. ఇగో డబ్బులు తీసుకోండి. ఏం వద్దులే, గనిగాడి దగ్గర ఉన్నాయి. సరే, జాగ్రత్తగా పొండి. రారా గని. అయ్యా, మళ్ళా ఏంట్రా? ఈ కవర్లో అక్క జాతకం కాగితాలున్నాయి, తీస్తానుండు. ఇందులో ఎవడన్నా ఎడతాడ్రా నిన్ను? తీసుకో. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా జాతకాలు ఇచ్చేసినట్టేనా ఐశ్వర్య? ఇచ్చారాంటీ. స్కాన్ చేసి మీకు మెయిల్ కూడా పెట్టాను. గుడ్. వెరీ స్మార్ట్ వర్క్. దేవాలా, మహి కూడా కంపెనీలను హ్యాండిల్ చేస్తున్నాడంటే నీ సహకారం ఉందని అర్థమైందమ్మా. ఐడి ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ కూడా అటాచ్ చేయించాం వదినా. వెరీ గుడ్. దాట్స్ గుడ్ జాబ్. దేవా సార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న మీరు మీ పెళ్ళెప్పుడా అని మీ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. కానీ మీకు పెళ్ళైపోతే మా పరిస్థితి ఏంటా అని మేము ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఏంటి, దేవా సార్ పెళ్లి చేసుకోవద్దంటారా? ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందా అన్న ఆతృత, ఆశ రెండూ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. అఖిల, ఏం చూస్తున్నావు? ఇంతమంది జాతకాల్లో ఇందులో దేవా మనసులో ఉన్నదెవరో, మన పెద్ద కోడలు అయ్యేదెవరో అని ఆలోచిస్తున్నానండి. అమ్మాయి ఇక్కడికి వస్తుందని స్వామివారు చెప్పారు కదా, తప్పకుండా వస్తుందని నమ్మకం నాకుంది. ఏటైనాదక్క, ఆగిపోయినావేటి? గనిగా, నీకమ్మగారి పుట్టినరోజు వేడుకలు చూడాలనుందా లేదా? చాలా కోరికగా ఉందక్క, కానీ ఏటి చేసేది? మనల్ని చూస్తే తిడతారు, ఇంకా మనమేం చూస్తాం? గనిగా, పండగ తిరణాలు రెండు ఒకేసారి వస్తాయి, ఎట్టా ఉంటుందో. అమ్మగారి పుట్టినరోజు సంబరం కూడా అట్టాగే ఉంటుందిరా. సంబరం ఉంటుంది సౌందర్య, కానీ అది చూసే అదృష్టం ఉండాలి కదా. నువ్వు ఏమంటావో మరి, నన్ను మాట చెప్పనా గని? ఏటో చెప్పక్క. మనల్ని ఫంక్షన్ కాడికైతే రానియరు. ఈడున్న
గోడకి వైభోగం చూస్తే ఎట్టా ఉంటదంటావు? భలే చెప్పినావు అక్క. ఈ గోడ కాడి కుక్కలు కూడా రావు. పదా రా. సినమ్మయ్య గారు, ఏంటి హనుమంతు? ఈ కవరు ఇంట్లో మర్చిపోయినారంట. అమ్మగారు వాళ్ళకి ఇమ్మంది. ఎవరు? పార్వ గన్నిగాడు. ఎందుకు దాస్తావు హనుమంతు? పార్వతి ఇక్కడికొచ్చిందా? ఎక్కడుంది తను? వస్తే రావద్దన్నా ఎందుకు వచ్చినావని అమ్మగారు తిడతారని నాన్నే వెళ్ళిపోమన్నాను చిన్నమ్మాయి గారు. అయ్యో, ఆంటీని నేను రిక్వెస్ట్ చేసేదాన్ని కదా హనుమంతు. సర్లే, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అట్టాగమ్మా. గని చూడ్రా, అమ్మగారు ఎంత మంచి సీర కట్టుకున్నారు. పెద్దబాబు గారిని చూడవే, హీరోలు ఎక్కడున్నారు? 2 రోజులు ఈడ సంబరాలు జరుగుతాయి. అక్క, తిండి తిప్ప లేకపోయినా పర్లేదు, ఈయన్నే ఉండి చూద్దాం. గని అక్కడ చూడు. ఉండక్క. ఒక్క నిమిషం. అక్క మెల్లిగా. కోతుల్లాగా గోడ మీదకెక్కి చూస్తున్నారా? అక్కడే ఉండండి. హలో, టిఫిన్ చేశారా? ఏంటి చంద్రమ్మా, గెస్ట్లతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేశావు? అక్కడ నువ్వు చేసే పనేం లేదు కానీ ఫామ్ హౌస్కి వచ్చిన ముందు ఆ కోతుల్ని తరిమేయ్. నాకు వేరే పనుంటే చేయమని చెప్పు గాని ఇలా సర్కస్ ఫీట్లు చేయమని చెప్పుకో. చీపురా ఆంటీ, నేనన్నది ఆ పార్వతి గురించి. ముందు దాన్ని తరిమేయ్. నా టాలెంట్ నీకింకా తెలీదు. దాన్ని వాళ్ళ నాన్న చేతే పంపించేశాను. అలా చెప్పి నా చెవుల్లో మొబైల్ పెట్టకు. గేటు దగ్గరున్న గోడ మీద నర్చుడు. నిజమే, ఈ దరిద్రం ఇంకా పోలేదా? ముందు దాన్ని తరిమేయ్. అలాగే. అవును, అది గోడ మీదున్నట్టు నీకెలా తెలుసు? ఇప్పుడు నీకు ఆన్సర్ అవసరమా? చేయి ముందు. సరే. అక్క, లోపల నుంచి వాసన కమ్మగా వస్తుంది. వంటలు కూడా రెడీ అనుకుంటా. ఇందాకితే ఏం వద్దన్నా, అప్పుడే ఆకలి అంటున్నావు. రండే, పంచభక్ష పరమన్నాలు ఉన్నాయి, తిందురుగాని రండి. సినమ్మ గారు వస్తారా? నన్ను పైకొచ్చి తన్నమంటారా? అక్క దిగుదాం అక్క. వద్దున్నా. రండే. వెళ్ళిపోమ్మని మీ నాన్న చెప్పాక కూడా వెళ్ళిపోలేదంటే నీకెంత పొగరే. పద పద, అఖిలక్క దగ్గరికి వెళ్దాం. నిన్ను, మీ నాన్నని, మీ తమ్ముణ్ణి ఇట్నుంచి ఇటే తన్ని మీ ఊరికి పంపించేస్తారు. పదండి. చెప్పకండమ్మా, మేము వెళ్ళిపోతాం అంటారు, మళ్ళీ ఇక్కడే ఉంటారు. నిజంగా వెళ్ళిపోతా సినమ్మ గారు. అక్క పోదాం నడు. బండ వెదవా, నువ్వు అతి చేస్తున్నందు వల్లే ఇదిలా రెచ్చిపోతోంది. నిన్ను. సినమ్మ గారు కొట్టదు. సినమ్మ గారు పోతాం, మేము పోతాం. గని పదరా. ఏంట్రా చూపు, గుడ్లూరు మేటట్టు చూస్తున్నావు? పో ముందు, పోరా. గనీరా, పోవే.